ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఆత్మకూరు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అనంతరం మొదటగా ఆత్మకూరు మెయిన్ రోడ్ నుంచి హైస్కూల్ వరకు చాలా ఏళ్ల కళ సహకారం చేయడం కోసం డబుల్ రోడ్డు 1.75 కోట్ల నిధులతో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత గోదావరి జలాలతో ఆత్మకూరు వీర్ల చెరువు నిండడంతో చెరువు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం ఆత్మకూరు ప్రైమరీ స్కూల్ దగ్గర అంగన్వాడీ భవనం 12 లక్షల నిధులతో శంకుస్థాపన చేసి విద్యార్థులను పలకరించారు. విద్యార్థులతో మాట్లాడుతూ భోజనం ఎలా ఉంది, విద్య ఎలా నేర్పుతున్నారో అడిగి తెలుసుకున్నారు. మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. పాఠశాలలో వికలాంగులుగా పాఠశాల అంగన్వాడిని సందర్శించారు. నిజంగా వీళ్ళొక పని మీద ఎప్పుడు పడితే డబ్బులు పడితే టైం ఉందంటే కూడా లేదు, మాకు డబ్బులు ఖచ్చితంగా ఈ సాయంత్ర సంవత్సరం ముందే కావాలని చెప్పి పట్టుబట్టి ఇలా 1,75 లక్షలు డిఎంఎఫ్ నుంచి శాంక్షన్ చేసుకున్నాం. గతంలో వీళ్ళకి ఎక్కువ మంది మాటించారట, మేము ఎలక్షన్లు మాటించుకున్నాం. అయితే గత 10 ఏళ్ళుగా మాకు రోడ్ లేదు, మా సంక్రాంతి తోటి 2 వైపుల రోడ్డు అని చెప్పి పట్టుబట్టి దాన్ని టెండర్ అయ్యాకనే శిలాపలకం వేద్దామని చెప్పినాం. పండుగ తెల్లారి ఆ వర్క్ కూడా ప్రారంభిస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్ఆర్ఈఎస్ ఈ ఆత్మకూరు టౌన్ కుక్కడానికి 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 12 లక్షల రూపాయలు ఇక్కడ మీరు ఇప్పుడే శిలాపలకం చూసారు. అంగన్వాడీ బిల్లుతో పాటు అదేవిధంగా పప్పచాలి కమిటీలకు ఎస్డీఎం నుంచి 5 లక్షలు, అదేవిధంగా వాటర్ ప్లాంట్ 4 లక్షలు, 2,80,000 వాటర్ కోసం కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా రేపు స్థానిక సంస్థల్లో అక్కడ నాయకులు మనం గెలిపించుకుంటే వాళ్ళు కింద స్థాయిలో కష్టపడి నా ద్వారా, మన ఎంపీ ద్వారా, మన మంత్రి ద్వారా, ముఖ్యమంత్రి ద్వారా ఆయా గ్రామాలను అభివృద్ధి చేసుకునే దిశగా పోతాం. కాబట్టి దయచేసి 1 నెల రోజులు అందరం సమిష్టిగా కులగణన కూడా చేసినాం. కులాల వారిగా రిజర్వేషన్ వస్తాయి, అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తుంది. గత ప్రభుత్వం రిజర్వేషన్ తగ్గించింది, ఈ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన చేసింది. కాబట్టి